నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి రాజకీయాల్లో ఎలాంటి సమస్యలైనా సామాజిక ఉద్యమాలతోటే సాధ్యం అని చెప్పి బలంగా నమ్మేటువంటి వ్యక్తి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులైనటువంటి మల్లు రవి సార్ ఈరోజు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ దిగ్విజయంగా పార్లమెంట్లో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు, ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే పార్లమెంట్ నాకు కొత్త కాదు, ఎందుకంటే 1991లో పివి నరసింహరావు గారి టైంలో ఎంపీగా ఉన్నాను. 91 నుంచి 96 తర్వాత నెక్స్ట్ 98లో ఎంపీ అయ్యాను. వాజ్పేయి గారి టైంలో కూడా ఎంపీగా ఉన్నాను. అందువల్ల పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కానీ పార్లమెంట్లో జరిగేటటువంటి చర్చలు కానీ కొత్త కాదు, కానీ సమస్యలు అప్పటికిప్పుడు ఇంకా పెరిగినట్టుగా భావిస్తున్నాను. ఓకే, సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అనేటటువంటి దశలు ప్రజల్లో చైతన్యం వచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. అందువల్ల మేము తీసుకునేటటువంటి ప్రతి అంశం కూడా మామూలుగా భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు, ముఖ్యంగా మా రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం, తర్వాత మా సొంత పార్లమెంటు నాగర్ కర్నూలుకు సంబంధించి పేదరికం రేటు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది నాగర్ కర్నూలు. అదే రకంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని పేదలకు ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్స్ కానీ స్కీమ్స్ కానీ లేక ఉద్యోగాలు కల్పించేటటువంటి ఇండస్ట్రీస్ కానీ వీటి మీదనే ఎక్కువ శ్రద్ధ చూపించి మాట్లాడటం జరుగుతుంది. అవి మాట్లాడటానికి ఇంకా టైం ఉంది. మొన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు స్పీచ్ వారి ప్రభుత్వాన్ని గురించి చెప్పడం జరిగింది. వారి ప్రభుత్వం అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పారు. మై గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ అని. ప్రెసిడెంట్ స్పీచ్లో వారు సొంతంగా ఇది నా ప్రభుత్వం అని చెప్తారు. నా ప్రభుత్వం అని చెప్పేటప్పుడు ఈ ప్రెసిడెంట్ మాట్లాడేటప్పుడు గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది, మరి గత ప్రభుత్వంలో కూడా ఇదే ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం రాసిచ్చినటువంటి తయారు చేసిన స్పీచ్ని ఏం చదివింది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. రేపు ఈ స్పీచ్ మీద మాకు మాట్లాడేటువంటి అవకాశం వస్తుంది. ప్రతిపక్ష పార్టీల్లో అందరికీ అవకాశం వస్తుంది, అందులో కూడా మాకు కూడా అవకాశం వస్తే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎక్కువైంది. 2014 కంటే ముందు ప్రజల దగ్గరకు పోయి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి ప్రధానమంత్రి, సార్ ఇంత ముందు ముఖ్యమంత్రి అన్నాను, అప్పుడు కూడా ప్రధానమంత్రి గారు అప్పుడు ఎన్నికల ముందు బీజేపీ తరఫున ప్రచారం చేసేటప్పుడు సంవత్సరానికి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నారు. 2 కోట్లు కాదు కదా, 2 లక్షలు కూడా ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడటం కూడా సార్ మీరు చెప్తున్నట్టు 2 కోట్లు కాదు 2 లక్షలు కూడా ఇవ్వకపోయి ఉంటే ఎందుకు సార్ తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల రేషియో అనేది బీజేపీకి పెరిగిందంటారు, సీట్లు ఎందుకు పెరిగినాయి అంటారు? అంటే ఇవాళ ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్ని పక్కకు పట్టించడానికి ఈ రామజన్మభూమిని గురించి, రామ్లల్లా గురించి, మరి హిందుత్వాన్ని గురించి ప్రజల్లో ఒక ప్రత్యేకమైన చర్చ జరిగేటట్టు చేసి వారి సమస్యలు మర్చిపోయి వీటి మీద ఓట్లు వేసేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశారు. అందువల్లనే వచ్చిన కాదప్ప ఏం చేశారని ప్రజాస్వామ్యం మీదనే దాడి జరుగుతుంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఐటీ కానీ లేక ఈడీ కానీ సిబిఐ కానీ ఇటువంటి సంస్థలన్నీ ప్రజా పరిపాలన జరగటానికి ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తుంటే వాళ్ళ మీద పనిచేయాల్సిన సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి దొంగతనంగా డబ్బులు దోచుకునే వాళ్ళ మీద ఉపయోగించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్, అదే రకంగా ఈడీ, ఇవన్నీ భారతదేశంలో ఉన్న డబ్బు ఇతర దేశాలకి దొంగతనంగా పంపించడం మీద వాడాల్సిన ఈ ఆర్గనైజేషను రాజకీయ నాయకులు ఎవరైతే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళ మీద వాడటం అనేది అది నిత్యకృత్యమైంది. సార్ మీరు చెప్తున్నట్టు గత 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ అవినీతి అరాచకాలు ఇన్ని గానం చేసి ఉంటే ఎందుకు ఆల్టర్నేట్గా రాహుల్ గాంధీని దేశ ప్రజలు కోరుకోలేదు, ఎందుకు రిజెక్ట్ చేశారంటే? దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు, విద్యావంతులు ఈ ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే 244 వాళ్ళకు వచ్చినాయి, 239 మాకు వచ్చినాయి. అంటే మేము ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దగ్గరకు వచ్చాం. 30-40 మంది మా దగ్గరకు ఉంటే మేము ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసేవాళ్ళం. మరి ఇదే ఉదాహరణ 400 సీట్లు వస్తాయి ఈసారి మాకు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో మొదలుపెట్టి మాట్లాడి అంటే అవన్నీ ఏమైనాయి, తగ్గిపోయినాయి కదా. అంటే ఆ బీజేపీ ప్రభుత్వ పరిపాలనని వ్యతిరేకించాలనేటటువంటి వాళ్ళు ఎక్కువ అయ్యారు. మళ్ళీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి కావాలని కూడా ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఆ రకంగా ప్రజలు వర్డిక్ట్ ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా ప్రజల తరపున పెద్ద ఎత్తున మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. మీరు మొదట్లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ముఖ్యంగా నాగర్ కర్నూలు ఎక్కువ ఉన్నాయి అన్నారు కదా. మీరు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఎటువంటి సమస్యలను గమనించారు? ఇప్పుడు మీరు స్థానిక అక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, రాబోయే రోజుల్లో దాన్ని ఏ రకంగా పరిష్కరించడానికి మీరు కార్యాచరణ? అంటే తెలంగాణలో సమస్యలు ఎక్కువ ఉన్నాయని కాదు, తెలంగాణలో పేదరికం ఎక్కువ ఉంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ పాత మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ ఎక్కువగా మైగ్రేషన్, అంటే కూలీలు మొత్తం భారతదేశంలో ఎక్కడ పనులు దొరికితే అక్కడ పోయి పొట్ట చేతి పట్టుకొని పోయి పనిచేసేటటువంటి పరిస్థితి. దానికి ఇప్పుడిప్పుడే కొద్దిగా ఒక చిన్న సొల్యూషన్ ఏంటంటే 100 రోజుల పని, ఈ ఉపాధి హామీ పథకాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి అది తీసుకొని రావటం వల్ల కొంత తగ్గినా ఇంకా ఉంది, దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఎక్కువ పేదరికం అక్కడ ఉందని చెప్పాను. అక్కడ ఇరిగేషన్ కూడా నిన్న మొన్నటి దాకా లేదు. మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని తీసుకొని రావటం జరిగింది. కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషను, నట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషను, భీమా లిఫ్ట్ ఇరిగేషను, అదే రకంగా కలవకుర్తి, నెట్టింపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషను. ఇప్పుడు ఇంకోటి మనకి ఇంకొక పెద్ద ప్రాజెక్టు తీసుకున్నాం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 11 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు. ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి మహబూబ్నగర్ జిల్లాకి ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చి పంటలు పండేటటువంటి అవకాశం ఉంది. అంతకుముందు అన్ని మెట్ట పంటలు, అవి మామూలు పంటలు, ఆముదాలు, మొక్కజొన్నలు, ఈ జొన్నలు, అక్కడక్కడ కాటను, ఇవి పండేవి. కానీ ఇప్పుడు ఈ నీళ్ళు వస్తే మంచి కమర్షియల్ క్రాప్స్ వస్తాయి, వరి కూడా పండే అవకాశం ఉంది. కానీ 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పరిపాలనలో ఎటువంటి అంటే మంచి జరగలేదు అంటారా సార్? ఇటు మహబూబ్నగర్ కావచ్చు, నాగర్ కర్నూలు, ఏం జరిగిందో జరగలేదు చూడటానికి. మహబూబ్నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటే అద్దంలో చూపించినట్టు చూపిస్తాయి. నాగర్ కర్నూలు పార్లమెంట్లోనే మన కలవకుర్తి, నెట్టింపాడు, భీమా ప్రాజెక్టులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2014 నాటికి దాదాపు 90% పనులు పూర్తి చేశారు. ఆ మూడిట్లో 90-93%. మరి 10 సంవత్సరాల్లో ఈ 10% సంబంధించిన పనులు పూర్తి చేయకపోవటం వల్ల ఈ కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఈ 4 ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్లు అంతే పెండింగ్ ఉన్నాయి. 10% బడ్జెట్ ఇచ్చుంటే మొన్న పిల్ల కాలువలు తవ్వటం, తర్వాత రిజర్వాయర్స్ కట్టడం అవన్నీ అయిపోయాయి. అదే రకంగా ఈ పాలమూరు రంగారెడ్డిది కూడా ఎప్పుడు మేమే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం. 2013లో ఇచ్చి సర్వే చేసిన తర్వాత ప్రభుత్వం మారింది, వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ రీడిజైనింగ్ చేసి 30-40 కోట్లు ఉన్నటువంటి దాన్ని 1,33 కోట్ల దాకా పెంచి దాన్ని ఇంకా పెండింగ్లోనే ఉంచారు. మొత్తం తెలంగాణ ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేసామని చెప్పాలంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఒకదాన్ని చేశారు, అది కూడా పెద్ద ఫెయిల్యూర్. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంతవరకు ఏ ప్రాజెక్టులు కూడా ఇంత దురదృష్టకరమైన పరిస్థితులు లేవు. ప్రాజెక్టులే పడిపోయి తెగిపోద్ది అనేటటువంటి పరిస్థితి. అక్కడ కట్టినటువంటి పిల్లర్స్ కుంగిపోతున్నాయి, అక్కడ పునాదులు సరిగ్గా లేవు. బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఆ చిన్నదాన్ని చూపించి గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం లేదు, ఎక్స్పర్ట్స్, డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్స్ అని ఇక్కడ ఉంటారు కేంద్ర, వాళ్ళు వచ్చి చూసి ఇక్కడ పోయింది అసలు మొత్తం ఉంచాలా, తీయాలా, మళ్ళీ కొత్తది కట్టాలా, ఏం చేయాలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికంతా కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో ఆయనే ఇంజనీరింగ్ చీఫ్, ఆయనే ముఖ్యమంత్రి, రెండు ఆయన చెప్పినట్టే చేయమంటాం. ఆయన చెప్పినట్టు చేసి ఎవరైనా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని దబాయించే కార్యక్రమం జరగటం వల్ల
ఇంజనీర్లు ఎవరు మాట్లాడలేదు, కాంట్రాక్టర్స్ ఎవరు మాట్లాడలేదు. చివరికి పరిస్థితి ఏమైంది, పునాదులు సరిగ్గా లేక ప్రాజెక్టే పోయే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దాని మీద ఎక్స్పర్ట్స్ కమిటీతో ఒపీనియన్ తీసుకొని రిపేర్ చేయడానికి కూడా అవకాశం లేదంటుంటే రిపేర్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే చేయాలని, ఆ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ. సార్ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేయని అభివృద్ధి 5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా చేస్తారు అని అంటే ఏం చెప్తారు సార్? 6 నెలల్లోనే మేము ఏ రకంగా చేస్తామో చూపించాం. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా. మా ప్రభుత్వం రావటమే మొట్టమొదట చేసిన పని ఏంటి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ఓకే, మేము రూల్ ఆఫ్ లా తీసుకొచ్చాం, చట్ట ప్రకారం పరిపాలన చేయాలని ప్రజా పరిపాలన తీసుకుని వచ్చాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఓకేనా, లేదంటే ప్రాక్టికల్ కూడా వర్కౌట్ అవుతుందా? నువ్వు నామమాత్రం అని అనుకోవటానికి వీల్లేదు. అన్ని పనుల కంటే ముఖ్యంగా ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రంగా జీవిస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి పనులు ప్రభుత్వం చేయాలని కోరుకుంటాం. అది మేమే చేస్తాం, మేము పరిపాలకులు, మీరు పరిపాలించబడే వాళ్ళు, మీరు బానిసలు, మేము రాజులు అన్నట్టుగా పరిపాలన జరిగింది. అది భారతదేశ ప్రజలు ఒప్పుకోరు. దానికి ఉదాహరణ తెలంగాణలో రాష్ట్రాన్ని మార్చారు. దాని తర్వాత ఇప్పుడు భారతదేశంలో ప్రభుత్వాన్ని కూడా ఆల్మోస్ట్ మార్చడానికి కావలసిన అన్ని ఓట్లు ప్రజలు వేసి మార్చాలని ప్రయత్నం చేశారు. దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, భారతదేశంలో ప్రజలు మొట్టమొదటి కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రాలు, ప్రజాస్వామ్యం, రూల్ ఆఫ్ లా, చట్ట ప్రకారం పరిపాలన ఉండాలి. అదేం లేకుండా మేము అధికారంలోకి వచ్చాము కాబట్టి అధికారులంతా మా చేతిలో ఉంటారు కాబట్టి, అధికారులు అంటే దాంట్లో పోలీసు వ్యవస్థ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా ప్రజల్ని భయపెట్టి పరిపాలన కొనసాగించాలంటే అసలుకే మోసం వస్తుంది అనేది మొన్న జరిగిన ఎన్నికల ద్వారా తెలియజేశారు. సార్, ఇప్పుడు మనం ప్రధాన ఎన్నికల్లో మీరు చూసుకున్నట్టయితే ప్రధానంగా 6 గ్యారెంటీలతోటి మీరు ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలు కూడా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా, ఎంతవరకు వచ్చింది? 100 రోజుల్లో చేసేదానికి 5 గ్యారెంటీల గురించి చెప్పడం జరిగింది, వాటిని అమలు చేస్తున్నాం. ఇంకొక గ్యారెంటీ ఉంది. ఆర్థిక పరిస్థితులు చాలా తీవ్రంగా దెబ్బతినిపోయి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి సంవత్సరానికి 60 వేల కోట్ల రూపాయలు వడ్డీయే కట్టే పరిస్థితి ఉంటే మరి దాన్ని కొద్దిగా ఆగారు, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయటం లేదు చెప్పండి. 10 లక్షల రూపాయలు పేదవాళ్ళకి వైద్యం చేపిస్తారంటే ఇంప్లిమెంట్ అవుతుంది. ఉచిత బస్సు ప్రయాణం ఇంప్లిమెంట్ అవుతుంది మహిళలు. అదే రకంగా 200 యూనిట్స్ కరెంటు ఫ్రీ ఇస్తున్నారు. గ్యాస్ 500 రూపాయలకే ఇచ్చేది అమలు అవుతుంది. ఈ 5 ప్లస్ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి ప్రతి అసెంబ్లీకి 3500 ఇండ్లు శాంక్షన్ చేశారు. ఒక్కొక్క ఇల్లు 5 లక్షలు. మరి ఇంకొకటే మహిళలకు ఇచ్చేట నెలకి ఇచ్చేటటువంటి డబ్బు, అది డబ్బు ఇన్వాల్వ్ కాబట్టి కొంచెం ఆగారా. అది కూడా గృహజ్యోతి, మహాలక్ష్మి ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలో భాగమే కదా సార్? అవన్నీ చేశాం కదా. ఆ గృహజ్యోతి అంటే 200 యూనిట్సే కదా. నేను చెప్పేది ఒక మహాలక్ష్మి యూనిట్ ఒక్కటే ఆగింది, తక్కినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ ఒక గోబల్ ప్రచారం చేస్తున్నారు, ఏమి ఇంప్లిమెంట్ చేయటం లేదు, ఏమి ఇంప్లిమెంట్ చేయటం లేదు. అది తప్పు. ఇంప్లిమెంట్ చేయకపోతే ఎక్కడికైనా చర్చకు రమ్మనండి, ఫీల్డ్లో పోయి చూద్దాం. నేను నా పార్లమెంటు నాగర కర్నూలులో పోయి అడిగి చూశాను. 200 యూనిట్స్ కరెంటు అమలు చేస్తుందా లేదా అంటే 0 బిల్లు ఇచ్చారు. 0 బిల్లు ఇస్తుంటే అమలు చేయటమే కదా. మరి 500 రూపాయలకి కరెంటుది మన గ్యాస్ సిలిండరు ఇస్తున్నారు. అది ఇప్పుడు వారం రోజులు పట్టింది. ఏది ఎవరైనా వైట్ కార్డు హోల్డరు ఒక సిలిండర్ తీసుకుంటే అది ఎంత పెట్టి కొన్నా కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన రిమైనింగ్ డబ్బంతా ఆ వారం రోజుల్లోనే వాళ్ళ బ్యాంకు ఖాతాలో పడుతుంది. ఇక ఇది రెగ్యులర్గా 3 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో ఈ డబ్బులు, మిగిలిన డబ్బులు 400, 500 ఎంత ఉంటే అంత అది వారి బెనిఫిషరీ ఖాతాలో పడుతుంది. నిరుద్యోగం మీద ఏ స్టాండ్ తీసుకోవాలి? నిరుద్యోగులకు ఆన్లైన్ నోటిఫికేషన్ ఇచ్చాం. 30-40 వేలు మేము ఉద్యోగాలు ఇచ్చేసాము. మళ్ళీ అన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చాము. ఉద్యోగం దాని మీద రిటర్న్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. అది కూడా ఎటువంటి లీకేజీ లేకుండా ఎగ్జామ్స్ పెట్టే పక్కడబంది
పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని ఆయన ఒక డీజీపీ చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసాం. మెంబర్స్ అందరినీ వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ పెట్టాం. ఎంత ముందులాగా కాకుండా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, అదొక ఇండిపెండెంట్ బాడీ లాగా ఉద్యోగాలు ఇవ్వటానికి కావాల్సిన ప్రొసీజర్ అంతా కండక్ట్ చేయమని చెప్తున్నాం. దాని మీద ఏ రకమైన కంప్లైంట్ లేదు. సార్, గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో వ్యతిరేకంగా మాట్లాడారు కదా, కానీ ఇది ఇప్పుడు వచ్చే మీరు అధికారంలోకి ఉండేసరికి అదే ఎమ్మెల్యేల కొనుగోలు ఇక్కడ కూడా చూస్తున్నాం. దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు సార్? అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదటిసారి 2014 నుంచి 18 దాకా చాలామందిని ఎట్ట తీసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. కొనుగోలు చేయటం అంటే 2 రకాలు: డబ్బు ద్వారా పదవులు ఇవ్వటం, ఇక్కడ నుంచి తీసుకున్న వాళ్ళకి మంత్రులు ఇవ్వటం. రెండోసారి కూడా అవసరం లేకపోయినా మా దగ్గర నుంచి లీడర్ ఆఫ్ అపోజిషన్ మల్లు విక్రమార్క ఉంటే ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా లేకుండా చేయడానికి ఇక్కడ నుంచి 12 మందిని తీసుకొని మొత్తం అసలు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీయే దాని మెర్జ్ అయినట్టు చేసి ఈ రకంగా అన్యాయం చేశారు. ఇప్పుడు ఏమైంది? చెరపకుడారా చెరిదేవు. ఎవడు మనకు సామెతలు ఊరికిరా, చెరపకురా చెరిదేవు అంటే నువ్వెవడికైనా కాళ్ళు ఎరగొడితే నీ కాళ్ళు కూడా ఎవరైనా ఎరగొడతారు అనేది దాని అర్థం. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఒక్క కాళ్ళు ఎరగొడితే ఇప్పుడు నీకు 2 కాళ్ళు పోతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి. మొన్న బీఆర్ఎస్ పార్టీకి పరిస్థితి ఏంటి? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ రాలేదు. 10 ఏళ్ళు ఒక్క సీట్ రాకపోగా మీ 7 ఎంపీలకి డిపాజిట్ కోల్పోయారు. అంటే మీ పరిస్థితి ఎంత ఘోరంగా ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు. మీ పార్టీ మొన్న జరిగిన అన్నింటిలో కూడా 3rd ప్లేస్లో ఉన్నారు. 2nd ప్లేస్లో 3rd ప్లేస్లో పోయారు. ఈసారి అసలు మీరు 4th 5th కూడా ఉండరు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఆ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు. ప్రజలకి ప్రజాస్వామ్యం మీ చేతిలో ఉంటే మీరు మళ్ళీ చెరబెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడతారని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది బీజేపీకి వేశారు. అది జరుగుతుంది. గతంలో ఇప్పుడు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో 14 గెలుస్తామని చెప్పారు కదా సార్, కానీ తీరా చూస్తే మనం 8కే పరిమితం అవ్వడం చూస్తున్నాం. దీనికి మూల కారణం ఏంటంటే మేము 14, 15 కూడా గెలిచేవాళ్ళం. అవును. ఎలక్షన్ రోజు కంటే ముందు ఆ 2 రోజుల్లోనే బీజేపీతో బీఆర్ఎస్ ఒక రహస్య ఒప్పందం చేసుకుని బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీ పార్టీకి వేయించినాయి. ఉదాహరణకు మా కాన్స్టిట్యున్సీలోనే బీజేపీకి అసలు 60,000 కూడా రావు, 30-60,000, 3 లక్షల దాకా 2వ స్థానంలోకి వచ్చింది. ఎట్టొచ్చింది? వీళ్ళ ఓట్లన్నీ అక్కడ కేసీఆర్ కాబట్టి వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవకుండా ఉండాలా, బీజేపీ గెలిచినా మన ఫ్రెండ్లీ పార్టీయే కాబట్టి మంచిది అనే ఉద్దేశం. మరి అలా అనుకుంటే డైరెక్ట్ పోటీ చేయకుండా ఉండొచ్చు కదా సార్, అభ్యర్థులు ఎందుకు పెట్టడం అని? అంటే ప్రజల ముందు మేము సెక్యులర్, మాది బీజేపీ అనేది నాన్ సెక్యులర్ పార్టీ, ఆ పార్టీతో మాకు సంబంధం లేదని చెప్తూ చూపియాలనే ఆలోచనతో అది చేశారు. ఇంత ముందు నుంచి కూడా రహస్య ఒప్పందం ఉంది. మీరు చూడండి, 10 సంవత్సరాల్లో ఎన్నో బిల్లులు సపోర్ట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో ప్రతిపక్షం వాళ్ళు పెట్టిన అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా బీజేపీ అభ్యర్థికే సపోర్ట్ చేశారు. వైస్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థికే సపోర్ట్ చేశారు. మహాత్మా గాంధీ మనవడు నిలబడ్డే మహాత్మా గాంధీ మనవడు కూడా సపోర్ట్ చేయకుండా బీజేపీ పెట్టిన అభ్యర్థికే సపోర్ట్ చేశారు. అంతేకాకుండా అగ్రికల్చర్ బిల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే బిల్స్, క్రూషియల్ బిల్స్ ఏమొచ్చినా వీళ్ళంతా బీజేపీకే సపోర్ట్ చేశారు. అంటే ఒక రకమైనటువంటి రాజకీయ వ్యభిచారం చేసినట్టు నేను భావిస్తున్నాను. పెళ్ళి ఒక దగ్గర సంసారం ఒక వచ్చే అది చాలా పెద్ద. నువ్వు కావాలంటే నువ్వు డైవర్స్ తీసుకొని ఇంకోటి పెళ్లి చేసుకో, వీడి దగ్గర పెళ్లి చేసుకొని వాడి దగ్గర సంసారం చేసినట్టు నువ్వు బీఆర్ఎస్ పార్టీ మా సెక్యులర్ పార్టీ మతపరమైన మత సహనం మాకుంది అని చెప్తూ మత సహనం లేకుండా మతం మీదనే రాజ్యం చేసేటటువంటి బీజేపీ పార్టీకి మీరు అన్నీ సపోర్ట్ చేస్తూ ఎక్కడెక్కడైతే సపోర్ట్ చేయాలో ఓపెన్గా అక్కడ సపోర్ట్ చేశారు, ఎక్కడెక్కడైతే
రహస్యంగా సపోర్ట్ చేయాలి, అక్కడ రహస్యంగా చేశారు. ఇవన్నీ ప్రజలు గమనించారు. సరే, మీరు ఇట్లా మాట్లాడితే మీకు బుద్ధి చెప్పాలని చెప్పారు. మేము మాట్లాడిన దానికి మాకు ప్రజలు ఏం చెప్పాలో చెప్పారు. మీరు మాట్లాడిన దానికి మీకేం చెప్పారో చెప్పారు. మీరు ఏదో దుష్ట బుద్ధితో బీఆర్ఎస్తో బీజేపీతో కలిసి మేము కాంగ్రెస్కి ఏం సీట్లు రాకుండా చూడాలంటే 8 సీట్లు వచ్చినాయి, అందులో మీకు డిపాజిట్ పోయి అక్కడ సపోర్ట్ చేస్తారు. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నామో బీజేపీని గెలిపించడానికి చేవెళ్లలో రంజిత్ రెడ్డి కావచ్చు, మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డిని కావచ్చు, ఇట్లా ఒక 4-5 డమ్మీ క్యాండిడేట్లను పెట్టిర్రు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు విమర్శిస్తారు కదా. మరి ప్రజలు వాళ్ళు విమర్శిస్తున్నారు తప్ప ప్రజలు అట్లా అనుకోవటం లేదు. చేవెళ్లలో రంజిత్ రెడ్డిని పెడితే మంచి క్యాండిడేట్ పెట్టారు, గెలిపిస్తారని అనుకున్నారు. అదే రకంగా మల్కాజ్గిరి కానీ సికింద్రాబాద్ కానీ మంచి క్యాండిడేట్ని తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిన ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఈ బీఆర్ఎస్ బీజేపీ అసహజ కలయిక వల్ల ఆ రకంగా జరిగింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ సార్ మీరు చెప్తున్నట్టు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఫ్రెండ్లీ పార్టీ అయితే కవిత గారిని లోపల వేయాల్సిన అవసరం బీజేపీకి ఏముంటుంది సార్? కవిత గారిని లోపల వేయకపోతే బీజేపీ అసలు వాళ్ళ అస్తిత్వాన్నే కోల్పోయే పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ ఏం చెప్తున్నారు, మీరు బీజేపీతో అండర్స్టాండింగ్ ఉండటం వల్లనే కవితని అరెస్ట్ చేయటంలో జైల్లో వేయటంలో బీజేపీలోనే డివిజన్ వచ్చింది. కొంతమంది ఏదో అండర్స్టాండింగ్ ఉందో అందువల్ల చేయటం లేదని బీజేపీ వాళ్ళని అంటుంటే వాళ్ళు జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అట్లా చాలా మంది వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది బయటపడి ఇక్కడ చెప్పారు. అప్పుడు ఈ తప్పనిసరి పరిస్థితిలో అరెస్ట్ చేశారు. కేసు ఉంది, ఆ కేసుని అవాయిడ్ చేయడానికి లేదు, లేట్ చేయొచ్చు. కానీ లేట్ చేస్తే బీజేపీ పార్టీ ముక్కలైపోయేటట్టుంది, నష్టం జరిగేటట్టుంది. అందుకని అరెస్ట్ చేశారు తప్ప వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక కాదు. అండర్స్టాండింగ్ ఉన్న అనివార్య పరిస్థితుల వల్ల అరెస్ట్ చేయడం. సార్ మీరు గతంలో నిర్వహించిన అనేక సభలల్లో కావచ్చు, ప్రచార నేపథ్యంలో ప్రతిసారి మాట్లాడుతూ కేసీఆర్ 100 కోట్ల అవినీతి చేసిండు అన్నారు కదా. ఇప్పుడు మన రాష్ట్రంలో మీరే కదా అధికారంలో ఉన్న, దాని మీద ఎంక్వైరీకి ఎందుకు మీరు ఆర్డర్ వేస్తలేరంటే ఏం చెప్తారు? ఆయన చేసినటువంటి వాటి మీద అన్నిటి మీద అన్నీ జరుగుతూనే ఉంది, మీరు చూశారు కదా. ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకోటి ఏదో ఉంది కదా, ఇది ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు వీళ్ళు కొనుగోలు దాని మీద కానీ, ఇంకా ఈ ఎగ్జామ్ పేపర్ లీకేజీలు కదా, వీటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. మనం ఒక్క రోజులో జరగదు కదా. ఏదైనా ఊరికనే మనం ఆయన అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయకూడదు. ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ చూసి అరెస్ట్ చేయాలి. ఏదైనా కాంగ్రెస్ పార్టీ పాలసీ కాదు. ఆయన చేసిన తప్పిదాల మీద రాబోయే రోజుల్లో కార్యాచరణలు ఉంటాయంటే మీ ఆధ్వర్యం 100% ఉంటాయి. మా తప్పిదాలు ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా చట్టం ముందు అంతా సమానమే. ముఖ్యంగా ఇటువంటి తప్పులు మనం ప్రజల ముందు చేసి చూపించకపోతే ప్రజలు మాకు శిక్ష వేస్తారు. సార్ ఇప్పుడు ఇన్నేళ్లుగా నాకు తెలిసి దాదాపు 10 ఏళ్ల తర్వాత మీకు ఇంత ఘన విజయాన్ని అందించిన మీ నాగర్ కర్నూలు ప్రజలకు ఏం చెప్తారు మీరు? నాగర్ కర్నూలు ప్రజలు చాలా చైతన్యవంతులు అన్నమాట. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ని రకరకాలుగా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి, డాక్టర్ మల్లురావుని ఓడించడానికి అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ గారు సోషల్ మీడియాలో అత్యంత భయంకరమైన అబద్ధాలని ప్రచారం చేశారు మొదటి రోజు నుంచి. నేను 250 కోట్లు ఇచ్చి బీజేపీ అభ్యర్థిని కొనేశాడు, బీజేపీ పోటీలో ఉండడు అనేది కొంతకాలం పంపించాడు. అది కాకుండా 100 కోట్ల రూపాయలు పెట్టి నేను ఇల్లు కట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్నానని ఇంకోటి. అదే రకంగా పర్సనాలిటీ అటాక్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేశాడు. అవన్నీ చేయటం ద్వారా నాకే ఉపయోగమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాగర్ కర్నూలులో నేను ఇంతకుముందు 2 సార్లు ఎంపీ చేశాను, 91, 96, 98, 99. దాని తర్వాత 4 సంవత్సరాలు ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో క్యాబినెట్ ర్యాంకులో చేశాను. మొన్న తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా ప్రత్యేక ప్రతినిధిగా చేశాను. ఏ పదవి చేసినా ఏం చేసినా నిరంతరం చేప నీళ్లలో ఏ రకంగా ఉంటుందో నేను నిరంతరం ప్రజల మధ్యలో ఉండి వారి బాగోగుల గురించి తెలుసుకొని పనిచేశాను. కాబట్టి నేనేం చేస్తాననేది ప్రజలకు తెలుసు, నేను ఏ రకంగా జీవిస్తున్నాను అనేది కూడా తెలుసు. నేను ఎప్పుడైనా కాన్స్టిట్యున్సీలో ఏ పార్లమెంట్ సభ్యుడు చేయనట్టుగా అనేక తండాల్లో పడుకున్నాను, హరిజన వాళ్ళలో పడుకున్నాను, రైతుల ఇళ్ళ దగ్గర పడుకున్నాను, వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేశాను. ఎస్పీలు, కలెక్టర్లు, అధికారులు అందరితో గొడవ పెట్టుకున్నది ఓన్లీ ప్రజల సమస్యల గురించే.
అందువల్ల ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన ప్రచారాన్ని ఎవడూ నమ్మలేదు. అదే రకంగా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకు ఓటేస్తే ఏదో మన మోడీ గారి గ్యారంటీ ఉంది, మోడీ చూసి చేయండి, ఆయన అది చేస్తాడు ఇది చేస్తాడు ఎన్ని చెప్పినా కానీ వెళ్ళలేదు. మల్లురవి ఎంపీగా అయితే మాకు అనుకూలంగా పనిచేస్తారని అన్ని వర్గాల ప్రజలు కూడా, పేదవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రైతులు, మహిళలు, యువకులు అందరూ కూడా ఆ రకంగా ఆలోచించారు. మనం సామాజిక మాధ్యమాల్లో 1,00,000 ఓట్ల మెజార్టీ సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే ఎస్సీ ఎస్సీ వర్గాల ప్రతినిధి అని చెప్పి, లేదంటే విద్యార్థుల్ని శిఖరాలు ఎక్కించిందని చెప్పి ఈ రకంగా మాట్లాడినప్పటికీ ఆయనని కాదని మల్లు రవి గారిని పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకున్నారు స్థానిక ప్రజలు అని అంటే వారి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి సార్? ప్రజలు ఏ రకంగా అయితే హంస నీళ్ళని పాలని విడదీసి తాగుతుందో, సార్ నీళ్ళలో పాలు కలిపితే హంస తాగేటప్పుడు ఆ పాలు మాత్రమే తాగి నీళ్ళను వదిలిపెట్టాడు. దానికి ఆ జ్ఞానం, ఆ పరిజ్ఞానం దేవుడిచ్చాడు. అట్లే నాగర్ కర్నూలు ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకి ఒక జ్ఞానం ఏముందంటే ఎవరు నిజంగా పనిచేస్తారు, ఎవరు ప్రచారం మీద బతుకుతున్నారు అనేది తెలుసుకున్నారు. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు నేను దళితుల కోసమే పుట్టాను, వాళ్ళ కోసమే పార్టీ పెట్టాను, బీఎస్పీ పార్టీ పెట్టి దానికి ప్రెసిడెంట్ అయ్యి కొంతకాలం తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ని అనేక రకాలుగా ఆయన దుర్మార్గుడని, ఆయన అవినీతిపరుడని, ఆయన రకరకాల మాటలతో మాట్లాడి ఆయన గద్దె దించడమే కాదు అంత వ్యతిరేకంగా మాట్లాడాడు. మరి అదే బీఎస్పీ పార్టీ, పేద ప్రజల పార్టీ, దళితుల పార్టీ అని దానికి ఎందుకు రిజైన్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరాడో సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆయన ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి బీఎస్పీని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు అప్పుడే ఇతను అవకాశవాది పార్టీ అయింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు. ఓకే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది అవకాశవాది పార్టీ. ఏ పార్టీలో ఆయనకు మంచి పదవులు వస్తాయని అనుకుంటే ఆ పార్టీలో చేరుతాం. రైట్ సార్, చివరిగా ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో వ్యక్తిగత వివాదాలకు తావు ఇవ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది కదా సార్. అటువంటి మీ జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటి? మీ జీవితంలో అంటే ఏం చెప్తారు సార్? అంతిమ లక్ష్యము, మొదటి లక్ష్యం ఒకటే, సమాజంలో నోరు లేనటువంటి ప్రజలకి, అణగదొక్కటువంటి ప్రజలకి, చివరిలో కూర్చున్న వాళ్ళకు కూడా ఈ స్వతంత్ర భారతదేశం కానీ రాష్ట్రంలో కానీ ఈ ఫలాలన్నీ వాళ్ళకి అందాలనేదే నా కోరిక. దానికోసం ఇప్పుడున్నటువంటి సామాజిక స్ట్రక్చర్లు ప్రజాస్వామ్యయుతంగా మార్పు రావాలి. బలవంతంగా మార్పు వస్తే అది మళ్ళీ వెంటనే మారే అవకాశం ఉంది. మీకు రష్యాలో ప్రజలందరికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారు, కానీ మళ్ళీ ప్రజలు రివర్స్ చేశారు. అదే ప్రజాస్వామ్యం అయితే రివర్సు, మళ్ళీ రివర్సు, అట్లా 5 సంవత్సరాలకు ఒక అవకాశం. ఇప్పుడు ఏమైంది, రష్యాలో పుతిన్ ఆయన బతికినంతకాలం ఆయనే ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా. అదే కాకుండా కొన్ని 7-8 దేశాలకు ముక్క చెక్కలు అయిపోయింది. ఎందుకని? బలవంతంగా చేస్తే ఉండదు. అది భారతదేశంలో బలవంతం కాకుండా రాజ్యాంగపరమైన హక్కుల ద్వారా, పార్లమెంటరీ డెమోక్రసీ ద్వారా, పార్లమెంట్లో అసెంబ్లీలో చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు చైతన్యవంతం చేస్తూ, ఒకవేళ వ్యతిరేకిస్తే మళ్ళీ కొంత టైం తీసుకొని వాళ్ళకి ఒప్పించేటట్టు ఒప్పించి మార్పు తీసుకున్నాడు. అందువల్లనే నేను చదువుకునేటప్పుడు 5వ తరగతి, 3వ తరగతి మొదట్లో మా ఊళ్ళో ఉన్న స్కూల్లో నేను బస్తా అంటే వడ్ల బస్తా తీసుకొని పోయి స్కూల్ బయట కూర్చొని చదువుకున్నాను. ఊరో వాళ్ళంతా లోన, మేము ఎస్సీలో అంతా బయట బస్తాలు వేసుకొని కూర్చొని చదువుకున్నాం. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? లేదు కదా. ఆ రకంగా ఎవరైనా చేస్తే దాని మీద కేసు పెడతారు. ఊళ్ళో ప్రజలు కూడా ఒప్పుకోరు. దళితులు కేసు పెట్టడం కాదు, ఎట్లా పెడితే మంచిది కాదని. అది ఎంత పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు ఊళ్ళల్లో ఇంకా మార్పు రావాల్సి ఉంది. అది ప్రజాస్వామ్యయుతంగా వస్తేనే మనకి కొంతకాలం నిలబడుతుంది. లేకపోతే అది మధ్యలో మళ్ళీ మొదటి స్థానానికి పోతుంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఎంపీగా ఉండే 5 ఏళ్ల కాలంలో అణగారిన వర్గాల పక్షాన్నే ఉంటారా రవణ గారు అంటే ఏం చెప్తారు? నేను ప్రజలందరి తరఫున ఉంటాను. నేను అణగారిన ప్రజలకి పక్షపాతి. నేను పాండా పక్షపాతి లాగా పేద ప్రజల పక్షపాతిని, అట్లని వేరే ప్రజలకు వ్యతిరేకం కాదు. అందుకని ప్రజలందరి సమస్యలు పరిష్కారం చేయడానికే ఎంపీగా ఎన్నుకున్నారు. అందువల్లనే ముఖ్యంగా నన్ను ఎన్నుకున్నారు. నేను దళితులు, గిరిజనులు,
బ్యాక్వర్డ్ క్లాసు, మైనార్టీసు, అదే రకంగా మహిళలు, రైతులు, రైతు కూలీలు, వీళ్ళందరి సమస్యల్ని మెరిట్, ఇష్యూ బేస్డ్ మెరిట్ మీద పరిష్కారం చేస్తూ పర్మనెంట్గా సమాజంలో మార్పు రావాలనే ప్రయత్నం చట్టాల ద్వారా తీసుకుని రావాలి. మీకు ఈ 100 రోజుల పని ఉంది కదా, ఈ 100 రోజుల పని తీసుకొని రావటం వల్ల పేద ప్రజలు వాళ్ళకి పని అక్కడ దొరకటమే కాకుండా వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళ ముసలి తల్లిదండ్రులు, వాళ్ళ చిన్న పిల్లలకు కూడా జాగ్రత్త చూసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను మొదటిసారి ఎంపీగా ఉన్నప్పుడు మా దగ్గర మైగ్రేషన్ ఎక్కువ ఉండేది. పోయేటప్పుడు వాళ్ళ ముసలి తల్లిదండ్రులను అందరిలో వదిలిపెట్టి భార్య, పిల్లలు, చిన్న పిల్లల్ని ఎత్తుకొని పోయేవాళ్ళు. ఆ తల్లిదండ్రులు అడుక్కొని తింటుండేవాళ్ళు. అడుక్కోవటం చేత కానప్పుడు ఒక్కడే ఉంటాడు, ఆ ఇంట్లో కూర్చునేవాడు. ఆ కూర్చున్నవాడు ఆ లేవలేడు, ఎందుకు లేవలేదు అని అడిగేవాడు లేడు. అందుకని అట్లే కూర్చొని చనిపోయేవాడు. మేము పోయి చూస్తే ఇంట్లో ఆ చనిపోయి ఉన్నాడు. ఎందుకు చనిపోయిందంటే వాడు లేవలేకపోయాడు, అడుక్కోలేకపోయాడు, తిండి లేదు, చచ్చిపోయాడు. మాట్లాడేవాళ్ళు లేరు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు నాగర్ కర్నూలులో లేవు. ఎందుకు లేవు? నేను ఎంపీ అయిన వెంటనే, నేను మొట్టమొదటిసారి ఎంపీ అయినప్పుడు అంటే ఎస్ఆర్ శంకర్ అని సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్, ఆయనకు ఒక లెటర్ ఇచ్చాం. ఇట్లా ఈ రకంగా ప్రజలందరూ చనిపోతున్నారు, ఈ మైగ్రేషన్ ఆఫ్ చేయాలంటే ఆయన అప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రి, ఆయనతో ఆయన మాట్లాడితే నన్ను మణిశంకరయ్యనని ఆయన ఒక మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, తర్వాత ఆయన చైర్మన్గా, నేను మెంబర్గా, ముక్కులు వస్త్ర మెంబర్గా, శైలజ అని ఇంకొక ఆమె ఉంది. మేమిద్దరం షెడ్యూల్ కాస్ట్, ఆయన బ్రాహ్మడు, ఆయన చైర్మన్. మాకు ఒక కమిటీని వేసి ఈ మైగ్రేషన్ లేబర్ మీద భారతదేశం అంతా తిరిగి రిపోర్ట్ ఇవ్వమంటే ఇచ్చాం. అప్పుడే మహారాష్ట్రలో ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది, రాష్ట్రంలోనే ఉంది, అది తీసి పెడితే బాగుంటుందని రిపోర్ట్ ఇస్తే పివి గారు ఉన్నప్పుడు పెట్టాడు. కానీ ఆయన ఎంప్లాయ్మెంట్ ఎష్యూరెన్స్ స్కీమ్ అని పెట్టాడు, దాని పేరు. బిల్లు పెట్టలేదు పార్లమెంట్లో. అది ఎష్యూరెన్స్ స్కీమ్ పెట్టి పావర్టీ ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉన్నా ఆ జిల్లాల వరకు పెట్టాడు. అది కొంతవరకు ఇంప్లిమెంట్ అయింది. కానీ 2004లో యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు సిపిఎం, సిపిఐ కూడా మాకు సపోర్ట్ చేశారు. ఈ ఎష్యూరెన్స్ కాదు, గ్యారంటీ పెట్టాలంటే సోనియా గాంధీ ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటే రిపోర్ట్ ఉందని దాన్ని ఒప్పుకొని బిల్లు పెట్టి ఇప్పుడు కంపల్సరీ దానికి బడ్జెట్ అలాట్మెంటు ఏ ప్రభుత్వాలు వచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు చేశారు. దానివల్ల ఇవాళ అన్ని పేద రాష్ట్రాలకి మేలు జరుగుతుంది. ఇంకా కొంత మార్పు రావాలి, చట్టం ద్వారా మార్పు తేగలం అని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. దీని చట్టాన్ని బలోపేతం చేసే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉచిత పథకాల పేర్ల మీద ఎలక్షన్స్ పోతుందంటే 2 పనులు చేయాలండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మనం దీర్ఘకాలికంగా జరిగే ఉపయోగాలతో పాటు తాత్కాలికంగా వెంటనే చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. పేదరికంతో బాధపడుతున్నటువంటి వాడికి ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాము, దానివల్ల నీళ్ళు వస్తాయి, దాంతో 2 లక్షల ఎకరాలకు భూమి నీళ్ళు వస్తాయి, దానివల్ల అని చెప్తే మరి ఇప్పుడున్నోడికి అన్నం వెంట దొరకాల. అందుకనే 2 రూపాయల కిలో బియ్యం పెట్టడం, అదే రేషన్ షాప్ ఇవ్వటం, వాడికి అన్ని కావాల్సినవి. మొన్న 8-9 సామాన్లు అన్నీ ఒక సంచిలో పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తాం, రాబోతుంది. ఎందుకు చెప్తున్నాం? ఇవి తాత్కాలికంగా ప్రజలు బ్రతకాలి కదా. మేము చేసే అభివృద్ధి వాళ్ళకి అందే లోపల వీడు చచ్చిపోతే ఎట్లా? వీడిని బ్రతికించాలా, భవిష్యత్తులో వాడిని బతికించాలా, అందరు కలిసి బతకాల. అందుకని ఇక్కడ ఏ ప్రభుత్వంలోనైనా ఎస్సీల కోసమే ప్రభుత్వం ఉండదు, ఎస్టీల కోసం ఉండదు, మైనార్టీకి ఉండదు, బీసీకి ఉండదు, ప్రజలందరి కోసం ఉండదు. కానీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని ఇమీడియట్గా ఆ సమస్యల నుంచి విముక్తి పరిచి వాళ్ళు మామూలుగా బ్రతికేటట్టు చేయాలనేది ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణం. అందువలనే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చారు. చదువులో రిజర్వేషన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్, అదే రాజకీయాల్లో రిజర్వేషన్. దానివల్ల వీళ్ళకి వాళ్ళ సమస్యల గురించి పార్లమెంట్లో, అసెంబ్లీలో మాట్లాడవచ్చు, వాళ్ళ ప్రజల తరపున పనిచేయడానికి ఉద్యోగాల్లో ఉండొచ్చు, చదువు వచ్చే మళ్ళీ సమస్యలన్నీ అర్థం చేసుకొని
మామూలు ప్రజల్లాగా బ్రతికే అవకాశం ఉంది. సార్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రజల్లో ఒక అపోహ ఉంది సార్, రాజకీయ నాయకులు అంటే ఎవరైనా కూడా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎవరైనా కూడా గెలవక ముందు ప్రజల్లో ఉంటారు, గెలిచిన తర్వాత పెద్ద పెద్ద బంగ్లాలలో ఉంటారు, లేదంటే వేల కోట్లకు పడగలెత్తుతారు రాజకీయ నాయకులు అనే ఒక అపోహ ఉంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఆ రకంగా మీ దగ్గర ఏమైనా అటువంటి అవకాశాలు ఉంటాయా? దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఎన్నికలంటే డబ్బులు, డబ్బులు అంటే ఎన్నికలు అన్నట్టు. సార్ ఎన్నికలంటే పార్టీ, ఎన్నికలంటే వ్యక్తులు అనే మాట పోయింది. అది స్వతంత్రం వచ్చినప్పుడు 52లో, 56లో, 62లో, 71లో, 77లో, అప్పుడప్పుడు కొద్దిగా డబ్బులు కొంచెం ఉండేది, వ్యక్తులు మంచోళ్ళు గెలిచేవాళ్ళు. ఓకే, వాళ్ళు ఇప్పుడు తర్వాత మీరు చూసినప్పుడు ఎవరో పెద్ద రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, పెద్ద ఇండస్ట్రీ చేసేవాళ్ళు, పెద్ద వ్యాపారస్తులు టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది, ప్రజలు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారు. ఉదాహరణకు మొన్న మా పార్లమెంట్లో కూడా మేము కూడా తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. డబ్బులు లేకపోతే నాయకుడు ఎంత మంచివాడైనా, ఇది కారు ఎంత మంచిదైనా డీజిల్ పోస్తేనే కారు, లేకపోతే పెట్రోల్ పోస్తేనే డీజిల్ పోతుంది. అందుకని ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకు సార్ ఇంతకుముందు డీజిల్ పెట్రోల్ లేకుండా పోయినాయి అంటే, అప్పుడు డీజిల్ పెట్రోల్ లేకుండా అది వేరే బ్యాటరీతో నడిచే బండ్లు అయ్యి, ఇప్పుడు బ్యాటరీతో బండ్లు నడవటం లేదు. ఇప్పుడు బ్యాటరీ లేకుండా పెట్రోల్ డీజిల్ పోతేనే బెంజి కార్ అయినా ఆడి కార్ అయినా నడుస్తుంది. బెంజి ఆడి అని ఎందుకంటే మంచి వ్యక్తి, ప్రజల కోసం పోరాటం చేస్తాడు, నిరంతరం టైం ఇస్తాడు, వాడి కోసం పనిచేద్దామంటే ఓట్లు వేయాలంటే ఓట్లు వేసేటట్లేదు. సొంత పార్టీ వాళ్ళని నువ్వు టికెట్ ఎందుకు తెచ్చుకున్నావు, మరి డబ్బులు ఖర్చు పెట్టకపోతే అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. తప్పనిసరిగా చేయాల్సిన అంటే ఎన్నికల్లో అదొక మ్యాండేటరీ అయిపోయింది. ఇది కొంతకాలం నడుస్తుంది. నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ కరెక్ట్ ఇట్ సెల్ఫ్ అని. ఈ నేచరే దాంట్లో జరిగేటటువంటి ఇబ్బందుల్ని అదే సరి చేసుకుని ముందుకు పోద్దంట. సరే సార్, ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సర్పంచ్గా లేదా ఒక ఎంపీటీసీగా గెలవాలంటే ఒక సుమారు 20 నుంచి 30 లక్షలు ఖర్చు పెడుతున్న అభ్యర్థుల్ని మనం చూసినాం కదా. మరి ఆ లెక్కన చూసుకుంటే ఎంపీగా గెలిచిన మల్లురావి గారు ఎన్ని కోట్లకు ఖర్చు పెట్టి ఉంటారు ఎన్నికల్లో? అది మీరు అడగకూడదు, మీరు చెప్పకూడదు. ఓకే, ప్రజాస్వామ్యంలో డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పాను, అవును, అంతే తప్ప ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము, అన్ని కోట్లు ఖర్చు పెట్టామంటే ఇది నేను రాసిచ్చాను ఎంతో తెలుసా. నేను ఎంత ఖర్చు పెట్టా పార్లమెంట్లో ఒక మెంబరు ఖర్చు పెట్టడానికి 90 లక్షలు 94 లక్షలు ఉంది, అంతవరకే ఖర్చు పెట్టానని రాసిచ్చాను. ఇప్పుడు నీకు నేను ఎక్కువ చెప్తే నా మెంబర్షిప్ పోద్ది. ఓకే, అయితే అందువల్ల నేను అది చెప్పకూడదు, కానీ డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టడం వల్లనే గెలిచాను. అంటే ఈ రకమైన పరిస్థితులు ప్రజాస్వామ్యంలో మంచిదేనా అంటున్నా? అంటే ఇటువంటి పరిస్థితులు నడిచినంత కాలం నడుస్తాయి. ఇవన్నీ నడవటానికి డబ్బులు ఖర్చు పెట్టేవాడు వల్ల కాదు, ప్రజల వల్ల జరుగుతుంది. ప్రజలు డబ్బులు ఇచ్చిన వాడికే ఓట్లు వేస్తున్నాడని తెలిసినప్పుడు పార్టీలు కూడా డబ్బులు ఉన్న వాడికే టికెట్ ఇస్తున్నారు, అంతే తప్ప పార్టీలు టికెట్ ఇవ్వటమే తప్పియటం లేదు. ప్రజలు ఎప్పుడైతే ఎగ్గొడతారో టికెట్ డబ్బులు ఉన్నవాడిని గెలిపోయటం, అప్పుడు ప్రజలు వెమ్మటే మంచి క్యాండిడేట్స్కి ఇస్తారు. పార్టీలు కూడా వాళ్ళ సెలక్షన్ మారిపోద్ది. అలా అయితే ప్రజల సమస్యల మీద మాట్లాడే వాళ్ళు ఎవరు సార్? మరి అన్నీ మాట్లాడుతూనే ఉంటారు, ఇప్పుడు మాట్లాడతారు, అప్పుడు మాట్లాడతారు, కానీ ఆ మాట్లాడే నిబద్ధత తక్కువ ఉంటుంది. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళకి బాధ్యత తక్కువ ఉంటుంది. డబ్బులు ఇచ్చారు, నాకు ఓటు వేశారు, నేను ఆయన కోసం ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆ కమిట్మెంట్ తగ్గిపోద్ది. లేకపోతే మళ్ళీ పోటీ చేయాలనే కోరిక ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పనిచేస్తుంటారు. దాని యొక్క ఫలితం వచ్చేంత వరకు చేస్తారా లేదనే తర్వాత. సార్, ఈ 5 ఏళ్ళుగా మీరు ఎంపీగా అధికారంలో ఉన్న కాలంలో మీకు అత్యంత సంతృప్తినిచ్చే అంశం ఏంటి సార్? అంటే అరే నేను అధికారంలో ఉన్న రోజుల్లో ఈ పని చేసి నేను నా కర్తవ్యాలను ముగించుకున్నా అని సంతృప్తినిచ్చే అంశం ఏమైనా ఉందా సార్? పాత కాలంలో నేను ఇంతకుముందు 2 సార్లు ఎంపిక చేసినప్పుడు 2 విషయాలు నాకు మంచి తృప్తినిచ్చినాయి సార్. రెండోసారి పార్లమెంట్కి చేసినప్పుడు నేను 13 నెలలే ఉన్నాను, పార్లమెంట్ రద్దయింది సార్. ఆ పూర్తి స్థాయి ఉంటే వేరే ఉండేది సార్. మొదటి స్థాయి చేసినప్పుడు మాత్రం ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఉపాధి హామీ పథకానికి పునాది రాయి నాది, మొట్టమొదటి లెటర్ నాది, దాని తర్వాత కమిటీ నాది, దాని తర్వాత రిపోర్ట్ నాది. అది చాలా తృప్తినిచ్చింది. ఎందుకంటే దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకి 100 రోజులు ఉపాధి కల్పిస్తూ భారతదేశం మొత్తానికి వచ్చింది. అదొకటి. రెండోది ఈ పంచాయతీ మొదటిగా ప్రెజెంటేషన్ ఇచ్చి మీరేనా సార్? చాలా మందికి తెలియదు. ఇది రిప్రజెంటేషన్ ఇచ్చి కమిటీ ఇచ్చి, ఆ కమిటీలో నేను
పార్లమెంటు కమిటీ అది పివి నరసింహరావు గారే ఇచ్చాడు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీదనే ఎంప్లాయ్మెంట్ ఎష్యూరెన్స్ వచ్చింది. దాని తర్వాత దానికి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇచ్చారు. ఓకే, అదొకటి. రెండోది, అప్పుడే నేను పంచాయతీరాజ్ ఈ రిజర్వేషన్స్ మహిళలు వాటన్నిటి మీద ఒక కమిటీ వేసిన దాంట్లో నేను ఒకటి పార్టీ తరఫున. దాంట్లో 50% మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలనేది, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది, వీటన్నిటిలో నా భాగస్వామ్యం ఉంది. నేను ఒక్కడిని ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో మొదట చేసినట్టు కాకపోయినా ఆ కమిటీలో ఉన్నాను. ఆ కమిటీ ద్వారా చేయటం వల్ల ఇవాళ భారతదేశం మొత్తం 50% మహిళలకి, మళ్ళీ 33% బీసీలకి ఈ రిజర్వేషన్ పెట్టి గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్య పునాదులు గట్టిపరుస్తున్నారు. ఈ రెండు మేము చేసాం. ఇక మామూలు అన్నీ పేద ప్రజల తరపున, రైతుల తరపున, నిరుద్యోగుల తరపున, అందరి తరపున ఎప్పుడు ఎస్సీ ఎస్టీ, నేను ఎస్సీ పార్లమెంటరీ కమిటీ మెంబర్. నేను మొదటిసారి ఎంపీ కాగానే ఎస్సీ పార్లమెంటరీ కమిటీలో మెంబర్ కావాలని రాసి మెంబర్షిప్ తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కమిటీ ద్వారా తిరిగి రిపోర్ట్ సబ్మిట్ చేసాం. అప్పుడు తెలిసింది భారతదేశంలో ఉన్న సమస్యలన్నీ ఎస్సీల ఒకటే. ఎస్సీ తెలంగాణకి ఏ రకంగా ఊరు బయట ఇళ్ళు ఉంటాయో ఉత్తరప్రదేశ్లో అంతే ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో అంతే ఉన్నాయి, నార్త్ ఈస్ట్లో పోయాను, ఎక్కడ చూసినా సమస్య సేమే, అన్టచబిలిటీ సేమే, వాళ్ళ జీవన విధానం సేమే. అందువల్ల చట్టాలు కూడా అందరూ కలిసినట్టు చేయడానికి ఒక అవగాహన వచ్చింది. అది తిరిగి వచ్చిన తర్వాతనే నేను అంతకుముందు ఎవడైనా ఎస్సీలకి అన్యాయం జరిగిందనో లేకపోతే మా మీద ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే నేను కూడా వ్యక్తిగతంగా బాధపడేవాడిని. ఇప్పుడు వ్యక్తిగతంగా బాధపడేటటువంటి ఆలోచన లేదు నా దగ్గర. ఎందుకనంటే నా దగ్గర ఇమ్యూనిటీ పెరిగింది. ఏదైనా ఒక జబ్బు చేస్తే ఆ జబ్బు నయమైన తర్వాత అటువంటి జబ్బులు ఇంకేదైనా వస్తే మన దగ్గర రోగనిరోధక శక్తి ఎక్కువ పెరిగింది. నిన్న మొన్న ఇదేదో ఉంది చూడండి, మన కోవిడ్ వచ్చిపోయింది కదా, చాలామంది చచ్చిపోయారు. కోవిడ్ వచ్చిపోయింది, చాలామంది చచ్చిపోయారు. ఆ కోవిడ్ వచ్చిపోయిన తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరిలో ఒక రోగ నిరోధక శక్తి, ఒక యాంటీబాడీస్ అని ఉంటాయి, అవి పెరుగున్నాయి. అందువల్ల వేరే జబ్బులు వచ్చేటప్పుడు డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వస్తే చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది. ఇప్పుడు డెంగ్యూకి చావకుండా రోగ నిరోధక శక్తి కోవిడ్ వల్ల, ఇది రీసెర్చ్ చేసి నిన్న మొన్న పేపర్లో వచ్చింది. అట్లా భారతదేశంలో ఉన్న ఎస్సీ సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత నా సమస్య చాలా చిన్నదని తెలిసింది. అంబేద్కర్ జీవిత చరిత్ర చదవకముందు నేను ఊరికి బాధపడేవాడిని. అరే ఏమో నేను క్లాస్ ఫస్ట్ ఉన్నాను, నేను అన్నీ బాగానే చేస్తుంటే నన్ను బయట, ఇంటి బయట, ఊరు బయట తర్వాత సంగతి. ఎవడైనా మా ఫ్రెండ్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఇంటికి పోతే ఆ గొడ్లపాక దగ్గర నుంచి వాళ్ళు ఆనపోయేవాళ్ళు. అంటే మరి నన్ను మాత్రం 7, 8, 9, 10 బయట ఎందుకు ఉంచుతున్నారో అర్థం కాలేదు. ఆ సమాజం దానంతట అది మారాలా, లేకపోతే మార్పు చేసే వ్యక్తులైనా రావాలి. మేము మార్పు చేయడానికి రావటానికి అదొక కారణం. మార్పు జరగాల్సిందే, తప్పు లేకుండా. ఇప్పుడు ఎవడైనా తప్పు చేస్తే శిక్ష ఓకే, ఏమి తప్పు చేయకుండా శిక్ష పడకూడదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ వాళ్ళ కులంలో వాళ్ళు పుట్టడం వాళ్ళు అడిగి పుట్టలేదు కదా. నేను ఎస్సీలో పుడతానని, ఆయన ఓసీలో పుడతానని, ఆడు ముస్లింలో పుడతానని ఎవడు అడగలేదు కదా. పుట్టిన తర్వాత తెలిసింది సమాజం విడిపోయి ఉంది, వాళ్ళ దగ్గర మనం పుట్టామని. అందువల్ల ఈ సమాజాన్ని మార్చాల. ఈ సమాజం మన చేతిలో. ఇప్పుడు మనం ఈ జరిగే పరిణామాలన్నీ కూడా మామూలుగా చట్టాల ప్రకారం జరగటం లేదు. వాళ్ళకి ఏ కులానికి ఆ కులానికి ఒక ఆలోచనని ఎస్టాబ్లిష్ అయి ఉంది, దాన్ని తరతరాలుగా పోతుంది. సార్, స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవస్తున్నప్పటికీ ఎందుకు సార్ ఇంకా దళిత సంఘాలని, లేదంటే సామాజిక ఉద్యమకారులని ఇట్లా ఎందుకు పుట్టుకొస్తున్నారు? ఎందుకు సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు? లేదంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం, ఇప్పుడు భారతదేశం. స్వతంత్రం వచ్చినప్పుడు సమాజం ఏ రకంగా ఉండేది, ఇప్పుడు సమాజం ఏ రకంగా ఉంది. అప్పుడు విడిపోయి ఉంది, ఇప్పుడు విడిపోయింది.
అప్పుడు విడిపోయి ఉన్నది ఐరన్ వాల్స్తో ఉండేది డివిజన్. ఇప్పుడు తడికలు, గోడలు కూడా కాదు, మట్టి గోడలు కూడా కాదు. ఇక్కడి నుంచి అక్కడ చూడవచ్చు, అక్కడ నుంచి ఇక్కడ చూడవచ్చు, అవసరం అయితే దాన్ని తన్నొచ్చు, అవసరం అయితే కాల్చేయచ్చు. అంటే మార్పు, చాలా మార్పు. ఆ స్టీల్ వాల్స్ నుంచి, ఐరన్ వాల్స్ నుంచి, మట్టి గోడల దగ్గర నుంచి, మట్టి గోడ నుంచి ఇప్పుడు తడికల దగ్గరకు వచ్చింది. కొద్ది కాలంలో తడికలు కూడా పోతాయి. అది పోయేటటువంటి పరిస్థితి ఓన్లీ ప్రజాస్వామ్యంలోనే అవకాశం. తప్పులు సరిచేసుకునే అవకాశం ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే ఉంది. ఏ ప్రభుత్వం అయినా తప్పులు చేసిందనుకో 5 సంవత్సరాల తర్వాత మార్చే అవకాశం ఉంది. 5కు మారకపోతే 10కి మారుస్తారు, 10కి మారకపోతే 15కి మారుస్తారు. పర్మనెంట్గా ఉండే అవకాశం లేదు. అందువల్ల 75 సంవత్సరాలు ఎన్నో మార్పులు వచ్చినాయి. ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చామండి. ఇప్పుడు ఇంతకుముందు గ్రామాలకు కరెంట్ లేదు. కరెంట్ అంటే ఏమో తెలియదు. ఇరిగేషన్, నేను కిరసనాల ల్యాంప్ కింద చదువుకున్నాను. మళ్ళీ 10వ తరగతి చదివేటప్పుడు ఈ స్ట్రీట్ లైట్ కింద సాప్ వేసుకొని పడుకున్నాం. అందరూ పడుకున్న తర్వాత మేము స్ట్రీట్ లైట్ కింద. సార్ మీ బాల్యం అంతా అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? నేను బెటర్ అనిపిస్తుంది. నాకంటే కొన్ని కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళని బాగు చేయాలని. నేను కష్టపడ్డది అనేది అంబేద్కర్ జీవిత చరిత్ర నేను 11వ తరగతి చదివేటప్పుడు చదివాను. ఎవరో ఇచ్చారు నాకు, ఎండ్లూరి చిన్నయ్య అని రాశాడు. అది అంబేద్కర్ జీవిత చరిత్ర. అది చాలా బాగుంది. అది రాత్రి 9-10 గంటలకు కూర్చున్నాను నేను. రాత్రి తెల్లారి 6 గంటల దాకా పుస్తకం అయిపోయిందాక చదివాను. ఎందుకంటే అంతా ప్రతి పేజీలో కూడా తెలుసుకోవాల్సిన విషయాలు బాగా ఉత్సుకత ఎక్కువ ఉంది. అది చదివిన తర్వాత నాకు క్లియర్ అయింది. ఓహో, ఇన్ని కష్టాలుండి కూడా అంబేద్కర్ అమెరికా పోయిండు, లండన్ పోయిండు, బాగా యూనివర్సిటీలో చదువుకుండు, ఇక్కడికి వచ్చిండు, హోమ్ సెక్రటరీ అయిండు, రిజైన్ చేసిండు, ఎస్సీ ఎస్టీల కోసం పోరాటం చేస్తాడు. దాని తర్వాత రాజ్యాంగాన్ని రాశాడు, రాజ్యాంగం రాసే అవకాశం తీసుకున్నాడు, మళ్ళీ మినిస్టర్ అయ్యాడు, లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యాడు. అది ఒప్పుకో, ఇష్టం లేకపోతే బయటకు వచ్చాడు, పోరాటం. అరే, ఇవన్నీ చేయవచ్చా? ఇవన్నీ చేయాలంటే ఆయన చదువుకున్నట్టు మనం కూడా చదువుకోవాలని చదువుకున్నాం. అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి జీవిత చరిత్ర అంబేద్కర్ది. ఆయన చదువుకునేటప్పుడు వాళ్ళ నాన్న ఆయన బయట కూర్చునేవాళ్ళట. అంతా పడుకుంటే మళ్ళీ ఇద్దరు బయట కూర్చుంటే వాళ్ళిద్దరు పోయి పడుకునేవాళ్ళు. ఒక్క రూమ్లో ప్లేస్ లేదు. ఇంత రూము, వాళ్ళు 14 మంది పిల్లలు, ఇంకా తల్లి భార్య అంతా. ఆడ పడుకోవడానికి ప్లేస్ లేదు. ఆ పడుకునేటప్పుడు ఒక ఇద్దరు బయట కూర్చోవాలి. వీళ్ళు కొద్దిగా వచ్చి మళ్ళీ వీళ్ళకి నిద్ర వచ్చినప్పుడు లేపి ఒక ఇద్దరిని బయట కూర్చోబెట్టి వాళ్ళు పడుకో. అంటే ఇంత కష్టపడి చదువుకున్నా నాకైతే పడుకోవడానికి స్థలం ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ లేవు. ఆయనకంటే బెటర్ సౌకర్యాలు ఉన్నాయి. అయితే అందుకని మనం కూడా చదువుకోవచ్చు, పై ముందుకు రావచ్చు అని అప్పుడే ఆలోచన. రైట్ సార్, చివరగా ఇంత ఘన విజయాన్ని అందించిన మీ పార్లమెంటు స్థానిక ప్రజలకు ఉద్దేశించి మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు మీరు? నేనేమనుకుంటున్నానంటే, నేను చెప్పాను ఇంతకుముందు కూడా, మళ్ళీ 4వ తారీఖు అలంపూర్ అని ఒక అసెంబ్లీ ఉంది, దానికి వెళ్తున్నాను. తక్కిన 7 అసెంబ్లీలో 6 అసెంబ్లీలు తిరిగాను. ఒక అలంపూర్ ఒకటి మిగిలింది, దానికి 4వ తారీఖు వెళ్తున్నాను. నేను ప్రతి మీటింగ్లో చెప్పాను, నాగర్ కర్నూలు పార్లమెంటు ఒక దేవాలయంలాగా నేను భావిస్తున్నాను. నాకు సంబంధించినంత ఆ దేవాలయంలో దేవుళ్ళు ఎవరంటే ప్రజలే దేవుళ్ళు. దేవాలయం దేవుడు లేకుండా దేవాలయం కాదు కదా. దేవుళ్ళు ఎవరు ఉంటారు? దేవుడు అంటే ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉన్న ప్రజలందరూ ఆ దేవాలయంలో దేవుళ్ళు. మరి నేనేంటంటే ఆ దేవాలయానికి ప్రధాన పూజారిని. ప్రధాన పూజారి అని ఎందుకు చెప్తున్నారంటే, నా దేవాలయంలో 7 అసెంబ్లీలు ఉంటాయి. ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కొక్క పూజారి ఉన్నాడు. నేను ప్రధాన పూజారి. ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కొక్క ఎమ్మెల్యే, అంటే ఒక్కొక్క పూజారి. ఆయన కార్యక్షేత్రం, ఆయన టెంపుల్ ఓన్లీ ఆయన అసెంబ్లీ. అచ్చంపేట ఎమ్మెల్యే అచ్చంపేట, కలవకుర్తి ఎమ్మెల్యే కలవకుర్తి, నాగర్కర్నూలు ఎమ్మెల్యే నాగర్కర్నూలు, కొల్లాపూర్ వనపర్తికి వనపర్తి, గద్వాల అలంపూర్కి అలంపూర్. ఈ రకంగా 7 అసెంబ్లీలకి 7 పూజారులు. వీళ్ళందరి మీద ప్రధాన పూజారి. తిరుపతిలో కూడా చాలామంది పూజారులు ఉంటారు పెద్ద దేవాలయం మీద. ఆ పూజారులందరికీ ప్రధాన అర్చకుడు అని ఉంటాడు.
అర్చకుడు అంటే పూజారే. నేను కూడా ప్రధాన అర్చకుడిని. ఎందుకని ఈ 7 అసెంబ్లీలకు సంబంధించిన ఎమ్మెల్యేల పూజారుల ద్వారా ఆ దేవుడు అనే ప్రజలకి మేలు చేయటానికి, మంచి చేయటానికి నేను పనిచేస్తుంటాను. వీళ్ళందరినీ సమన్వయపరుచుకొని వీళ్ళ ద్వారా అక్కడ పనిచేసేదానికి. ప్రధాన పూజారికి ఒక ప్రత్యేకంగా పూజ చేసేది ఉండదు. ప్రధాన అర్చకుడికి తిరుపతిలో చాలామంది దేవాలయాలు వీళ్ళు ఉంటారు కదా పూజారులు. ఆ చాలామంది పూజారులకి వాళ్ళ రొటేషన్లో ఒకసారి తిరుపతి వెంకటేశ్వర స్వామికి పూజ చేసే అవకాశం ఉంటుంది. రొటేషన్ ఉంటుంది. సోమవారం ఒకడు, మంగళవారం ఒకడు, బుధవారం ఒకడు, ఈ రకంగా ఈ పూజారులు మారుతుంటారు. ప్రధాన పూజారికి వెంకటేశ్వర స్వామి దగ్గర డైరెక్ట్గా చేసేది ఉండదు. ఈ పూజారుల ద్వారా వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి ప్రధాన అర్చకుడు. అందుకని నేను పార్లమెంటు సభ్యుడిగా ఆ పూజారుల ద్వారా ప్రజలకి సేవ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటాం. సార్, ఇన్నేళ్ళ మా సర్వీస్లో మేము చాలామంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. నియోజకవర్గాన్ని దేవాలయంగా పోల్చిన ఏకైక నాయకుడు నాకు తెలిసి మీరే అనుకుంటా. ఇది మీ నికార్స్ అయిన వ్యక్తిత్వానికి నాంది అనుకోవచ్చా? ఇది ప్రజలకి అర్థం కావాలి నేను చెప్పేది అనే ఉద్దేశంతో చెప్పాను. ఓకే, ప్రజలకు అర్థం కావాలి. నేను దీన్ని దేవాలయంలాగా చూస్తాను. నేను ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, లేకపోతే ఇంకొక అసెంబ్లీలో ఉన్నా, ఎక్కడున్నా మొట్టమొదట ప్రతిరోజు నా దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు జరిగినాయా లేదా, దేవుడికి నైవేద్యం పెట్టారా లేదా, ఇది చూసిన తర్వాతనే వేరే పనులు చూస్తాను ఏ పూజారైనా. నేను చూసేది ఏంటి, ఈ 7 పూజారులు దేవుడికి నైవేద్యం పెట్టారా లేదా, ధూపదీప నైవేద్యం చేశారా లేదా అని చూస్తాం. అది చెప్పాలంటే నాకు ఇది ఈ రకంగా చెప్తే ప్రజలకు అర్థమైందని చెప్పారు. రైట్ సార్, మేము అడగంగానే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.